చేపల పులుసు వేసుకుంటున్నాం ఈరోజు. అర్ధ కిలో చేపలు తీసుకున్నా. దాంట్లో కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ నూనెలో కొంచెం గోలించుకున్న దీన్ని, పచ్చి ఉల్లిగడ్డ పోపుకి వేసేటప్పుడు, చింతపండు 100 గ్రాముల చింతపండు, కొత్తిమీర, మెంతులు, జీలకర్ర, ధనియాలు. ఇవి 4 మిక్సీ పట్టుకుందాం, పేస్ట్ చేసుకుందాం. ఇవి 4 పేస్ట్ చేసుకుందాము. ఇది చేసుకునే విధానం చూపిస్తే ఇప్పుడు ఇట్లా పేస్ట్ అయింది. పేస్ట్ తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద వేసుకునే విధానం చూపిస్తుంది. పొయ్యి ముట్టించుకొని బగోన పెట్టుకున్నాం కదా. మంచి నూనె పోసుకుందాం. ఇప్పుడు సరిపడా నూనె పోసుకుందాం. పులుసుకు సరిపడా నూనె పోసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాము. ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా కలుపుకుందాం. కొంచెం నూనెలా మంచిగా గోలాలి. ఇవి ఉల్లిగడ్డ వేసినాక 1 చెంచా ఉప్పు వేసుకున్నాం దీంట్లో, ఉల్లిగడ్డ వల్ల. దీని తర్వాత 1 చెంచా పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్నాం. అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం. 1 చెంచా అల్లం వెల్లిగడ్డ. 2 చెంచాల కారం వేసుకొని కలుపుకున్నాము. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నూనెలో మంచిగా గోలినాక చింతపులుసు పోసుకున్నాము. మంచిగా నూనెలో గోలింది కదా. ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడు చింతపులుసు పోసుకున్నాం. పులుసు బాగా మసలాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. పులుసులు ఇట్లా కొత్తిమీర వేసుకుందాం. పులుసు మసులుతుందిగా. ఇలా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిగడ్డ పేస్ట్ మంచిగా చిక్కగా మసలాలి దగ్గరికి. మంచిగా మసలాలి. ఇది బాగా మసలాలి. ఇప్పుడు పులుసు మంచిగా మసిలింది కదా. ఇట్లా దగ్గరికి ఇట్లా చేప ముక్కలు వేసుకుందాం. ఇట్లా ఒక్కొక్కటి దూరం దూరం వేసుకోవాలి. కలపొద్దిగా అంతే. ఇట్లా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉంచుకొని తీసేసుకుందాం. ఇంకా ఇట్లా ఉడుకుతుంటాయి మంచిగా. ఒక 5 నిమిషాలు కాగానే బంద్ చేసుకుందాం. ఇట్లా అయిపోయింది. ఇక రెడీ అయిపోయింది. అంతే అయింది. దించేసుకుందాం. ఇక చేపల పులుసు రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టు వేసుకోరి, చాలా బాగుంటుంది. ఎక్కువ ఉడకనియద్దు. వేసినాక ఒక 2-3 నిమిషాలకు బంద్ చేసేయాలి. లేకుంటే పీసులు మొత్తం ఇచ్చుకపోతాయి.